ప్రధానంగా అంటే ఈ దళిత్ కాజ్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అంశాలు ఏముంటాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే దాని మీదనే ఈ సూచన చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా భూమి సమస్యకు సంబంధించి ఇప్పటికే ఈ భూ గరిష్ట పరిమితికి సంబంధించి చాలా ఎక్కువ ఉన్న చట్టాల ప్రకారం చాలా ఎక్కువ మోతాదులో ఉన్నది. అయితే దాన్ని సవరించి ఇంకా దాన్ని ఆ భూ గరిష్ట పరిమితిని తగ్గించి ఈ భూములన్నింటినీ కూడా భూమి లేని దళితులకు మరి పంచే విధంగా మనం చర్యలు చేపట్టాలని భూమి సమస్య గురించి సూచన చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే అంటే దళితులలో దాదాపు 61% మంది భూమి లేని వారు ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలలో 45% మంది ఇప్పటికి కూడా ల్యాండ్లెస్ అంటే భూమి లేని వారు ఉన్నారు. వీరందరికీ కూడా ఖచ్చితంగా భూమి అందుబాటులోకి వచ్చేటట్టు చూడాలనేది ఈ మొదటి అంశం. అదేవిధంగా వ్యవసాయ భూములు మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న దళితులకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని రంగాల్లో సబ్సిడీలు కొనసాగించాలని, అదే ఎరువులు విత్తనాలు కానీ అదేవిధంగా నీటి వసతి మిగతా అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఈ సౌకర్యాలను కల్పించాలని కూడా సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా బ్యాంకు రుణాలు ఇప్పటికీ కల్పిస్తా ఉన్నారు, ఇంకా ఎక్కువ అందే పద్ధతిలో చూడాలని కూడా సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యకు సంబంధించి ఇప్పటికే అంటే రిజర్వేషన్లు అవన్నీ అమలవుతున్నప్పటికీ ఇంకా కొంత మెరుగు పద్ధతిలో అంటే కేజీ నుంచి పీజీ వరకు ఖచ్చితంగా ఉచితంగానే దళితులందరికీ కూడా దళిత కుటుంబాలకు సంబంధించిన పిల్లలందరికీ కూడా ఉచితంగా నిర్బంధ విద్యను అమలు చేసి లిటరసీ పెంచే ప్రయత్నం చేయాలని కూడా విద్యకు సంబంధించి సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సంబంధించి అయితే పనిచేస్తా ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ అర్హతలు ఉన్నప్పటికీ కూడా సర్వీస్ లేదనే పేరిట అదేవిధంగా రకరకాలుగా వారికి అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా ఆ అంశాలను కూడా పరిశీలించి మరి వారందరికీ కూడా సౌకర్యం కల్పించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణంలో మనం పట్టించుకోవాల్సిన సమస్యగా గుర్తించాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు గ్లోబలైజేషన్ ఫలితంగా అన్ని కుటీర పరిశ్రమలు అవన్నీ కూడా విధ్వంసం అయిపోయిన పరిస్థితి ఉన్నది. మళ్ళా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే పునర్నిర్మాణంలో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా మనం మళ్ళా పునర్నిర్మించుకునే పద్ధతిలో వాటి ఆ సౌకర్యాలను కూడా గతంలో ఏదైతే పద్ధతి దాన్ని ఇంకా మెరుగు చేసుకొని మరి బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుందనేది కూడా సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అసంఘటిత రంగంలో కూడా కార్మికులు అంటే ఎక్కువ మెజారిటీ శాతం ఈ దళిత కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక పద్ధతి అంటూ ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు అంటే మేము చేసే డిబేట్లో ఫుడ్ కార్పొరేషన్ లాంటి సంస్థలు అటువంటి దాంట్లో పెద్ద ఎత్తున హమాలీలు పనిచేస్తూ ఉంటారు. కానీ అక్కడ మనం హమాలీగా పనిచేయాలంటే కూడా వాటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి అటువంటి పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్న పెద్ద పెద్ద సంస్థలలో కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. సరే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నప్పటికీ మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే దాన్ని మన రాష్ట్రంలో మరి దాన్ని రెగ్యులరైజ్ చేసుకునే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అది పరిష్కరించుకునే దిశ వైపుగా ఉండాలని కూడా సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే అంటే దశాబ్దాల పోరాట ఫలితంగా ఎస్సీ ఎస్టీ సౌకర్యానికి సంబంధించి ప్రభుత్వం చట్టం చేసింది. దానికి సంబంధించి నిధులను కూడా అంటే ఇప్పటికే రకరకాల పద్ధతిలో ఎస్సీ ఎస్టీ సౌకర్యం కింద వచ్చే నిధులను వేరే వాటికి మళ్లించి ప్రభుత్వాలు మరి దళితులకు చెందవలసిన నిధులను మరి పక్కదారి పట్టించి ఇన్ని రోజులు
మరి కాలం వెలిబుచ్చిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు చట్టం అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే పునర్నిర్మాణంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సబ్లానికి సంబంధించి వచ్చిన నిధులన్నీ కూడా దళితుల సంక్షేమానికి వారికే ఖర్చు పెట్టాలని కూడా సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే కళాకారులకు సంబంధించి చిందు ఇటువంటి భాగవతులు ఇటువంటి చాలా మంది కూడా అంటే అవన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు వాటి మీద వారి జీవనాధారం ఉండేది. వారందరికీ కూడా గుర్తించి వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో మనం చర్య తీసుకోవాలని కూడా సూచన చేస్తా ఉన్నాం. పారిశుద్ధ్య రంగంలో ఇక మెజారిటీగా 90% ఇవాళ దళితులే పనిచేస్తా ఉన్న పరిస్థితి ఉన్నది. వారికి సంబంధించి కూడా వారికి అంటే ఇప్పుడు ఈ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రత్యేకమైన స్కేల్ కానీ అటువంటిది ఏం లేదు ఇప్పటికీ. అంటే మామూలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంతో కొంత ఇస్తారు స్కూల్లో కానీ వేరే ఎక్కడ చేసినా కూడా. అట్లా కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేసి ఖచ్చితంగా మిగతా వారికి ఎట్లయితే జీత భత్యాలు చెల్లిస్తా ఉన్నారో అదే పద్ధతిలో వీరికి కూడా చెల్లించాలని కూడా సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఇళ్ళు లేని దళితులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఖచ్చితంగా 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ కేసీఆర్ అని ఎందుకంటే మనమే పరిపాలిస్తున్నాం కూటైపోతుంది. ఖచ్చితంగా ఆ దిశ వైపుగా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇండ్లు కనీసం అంటే ఇద్దరు భార్య భర్త 2 పిల్లలు కూడా జీవించే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఏసీలు పెట్టే పరిస్థితి ఉంటుంది లేండి. అంత అంటే అదే అంటే మనకు మనం అగౌరవపరుచుకునే పద్ధతిలో కాకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఒక మెరుగైన పద్ధతిలో ఇప్పుడున్న దాన్ని కాకుండా ఒక మెరుగైన పద్ధతిలో గృహ నిర్మాణాలు 2 బెడ్రూమ్ హాలు కిచెన్ తో కూడిన ఇళ్ల నిర్మాణాలు దళితులకు చేపట్టాలని కూడా సూచన రావడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు నిర్మాణంలో ప్రభుత్వం కొంత పండిస్తుంది. ఆ ఇల్లు నిర్మించుకునే వారు కొంత పైసలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వమే మొత్తం నిర్మించి ఇచ్చే పద్ధతిలో మనం చర్య తీసుకోవాలి. అదేవిధంగా వృత్తి విద్యకు సంబంధించి కూడా ప్రోత్సహించాలి. దళితులకు ప్రత్యేక ప్యాకేజీలతో ప్రోత్సహించాలని కూడా ఒక సూచన రావడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఇప్పటికీ రిజర్వేషన్లు అమలవుతున్న పరిస్థితి లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతా ఉన్నప్పటికీ మరి ఎక్కడ కూడా ఏ కంపెనీలు కూడా ఇవాళ రిజర్వేషన్లు అమలు చేస్తున్న పరిస్థితి లేదు. దానికి సంబంధించి అంటే ఆ కంపెనీలు కూడా ఇవాళ మొత్తం అగ్రకులాల చేతుల్లోనే వారి పెట్టుబడులతోటే నడుస్తూ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ప్రైవేట్ రంగంలో కూడా మరి దళితులకు సంబంధించి రిజర్వేషన్లు అమలు కావాలి అనే కూడా సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా దళితవాడల్లో ప్రత్యేకంగా రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు అంటే మెరుగైన పద్ధతిలో వాళ్ళు జీవనం కొనసాగించే పద్ధతిలో ఉండేటట్లు మనం చర్యలు తీసుకోవాల్సిందిగా సూచన వచ్చింది. అదేవిధంగా ఇప్పటికీ ఈ మూఢనమ్మకాలు వీటి పేరు మీద ఎక్కువ ఇవాళ దాడులకు అటువంటి వాటికి గురైతున్న వాళ్ళు దళితులే. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో ఇప్పటికి కూడా మూఢనమ్మకాల పేరు మీద రకరకాలుగా దాడులకు గురైతున్న వాళ్ళు దళిత కులాల నుంచి వచ్చిన వాళ్ళే. వీటి మీద కూడా మనం ఖచ్చితంగా పునర్నిర్మాణంలో మరి అటువంటి ఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత మరి మన మీద ఉండాలని కూడా సూచన రావడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో
మెరుగైన వైద్యము, ఆహారము, అదేవిధంగా మిగతా మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా అందించవలసిన బాధ్యత మన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మన బాధ్యత ఉంటుందని కూడా సూచన రావడం. ఈ 15 అంశాలకు సంబంధించి డిబేట్ చేసి వేదిక ముందు పెడతా ఉన్నాం.